జనసేన పార్టీ అధిష్టానం సూచన మేరకు బొజ్జ ఐశ్వర్య నివాసం వద్ద కొనసాగుతున్న నిరసన దీక్షను విరమించుకున్నట్లు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులపై బొజ్జ ఐశ్వర్య చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గత 18 గంటలుగా కాకినాడ డీఎస్పీ కార్యాలయం వెనుక ఉన్న ఆమె నివాసం వద్ద జనసేన వీర మహిళలు శాంతియుతంగా నిరసన చేపట్టారని తెలిపారు. బొజ్జ ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా మరియు మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కొనసాగిందన్నారు. ఈ సందర్భంగా ఈస్ట్ వెస్ట్ జనసేన పార్టీ కోఆర్డినేటర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లా లక్ష్మి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, దిశ కమిటీ మెంబర్ దోమల స్వాతి, సిటీ ట్రాన్స్ జనసేన నాయకురాలు చుండూరు జాహ్నవి ఆధ్వర్యంలో వీర మహిళలు నిరసనలో పాల్గొన్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం జోక్యం చేసుకుని పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని, నిందితురాలిని త్వరలోనే అరెస్ట్ చేస్తారని హామీ ఇవ్వడంతో అధిష్టానం సూచన మేరకు దీక్షను విరమించుకున్నామని తుమ్మల రామస్వామి బాబు వెల్లడించారు. అయితే దీక్ష విరమించగానే పోరాటం కాదని స్పష్టం చేసిన ఆయన, ప్రజానాయకులపై వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలు చేసేవారిని జనసేన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించదన్నారు. చట్టం తన పనిదాని చేయాలని, నిందితురాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కమిటీ తలాటం సత్య, మట్టపర్తి మోహన్ కుమారి, సబ్బే దీప్తి, బండి సుజాత, మౌలూరి రాగిణి, సురేష్ నాయుడు, మిర్యాల హైమావతి, బోడపాటి మరియా, గిరిజాల లక్ష్మీదేవి, రాణి, బట్టు, లీలా, మాలతి, కమల, ఆదిత్య, కాకినాడ సిటీ జనసేన మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీకు రేపుగా అరెస్ట్ చేయకపోతే మళ్ళా వచ్చి అక్కడ కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు వాగిన అటువంటిది. అది మేము ఏం చేసామంటే నిన్ను ఎంతో సామరస్యంగా వచ్చి కూర్చొని క్షమాపణ చెప్పమ్మా అని అడిగితే నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా నువ్వు లైవ్లు పెడుతున్నావు. ఇంకొకసారి నీ లైవ్ కనుక బయటకు వచ్చిందా మళ్ళీ అందరూ ఇక్కడ వచ్చి కూర్చొని నీ తాట తీస్తాం. అది మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఎవడో ఉన్నాడు వెనకాలనుకుంటున్నావేమో, నిన్ను ఎవడు ఏమీ చేయలేడు. నువ్వు ఒక ఆటలో అట్టిపండు. నీ చేత డబ్బులు ఇచ్చి నిన్ను వాగించుకుంటున్నారు మీడియాలోని, అంతే తప్ప నిన్నేదో అందరూ ఎక్కించేస్తారనుకుంటున్నావేమో. నీ ఎప్పటికీ కూడా కుక్క బతికే నీది. అందు గురించి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వెప్పుడు కూడా ఇంకొకసారి మహిళల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీర మహిళల గురించి ఒక్కొక్కసారి లైవ్ పెట్టావంటే మాత్రం తాట తీసేస్తావు. నీకు ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు దృష్టిలోకి అయితే ఈ విషయాలన్నీ వెళ్ళడం జరిగింది. మా పార్టీ అధిష్టానం నుంచి మా పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ల రామ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ నుంచి మా జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే మా వీర మహిళలందరం కూడా రాత్రి నుంచి కూడా ఇక్కడ కూర్చుని ఉండడం జరిగింది. బొజ్జ ఐశ్వర్యకి అయితే ఒకటే చెప్తా ఉన్నాం, మా పార్టీ విలువలకి, మా పార్టీ చెప్పిన లైన్కి మేము తగ్గి అయితే వెళ్తా ఉన్నాము. రేపటిలోగా మీకు ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చామో వాళ్ళందరూ కూడా మేము ఎఫ్ఐఆర్ వేస్తున్నామని చెప్పారు. వాళ్ళు అరెస్ట్ చేయని పక్షంలో మళ్ళీ కూడా రావడం జరుగుద్ది. ఇప్పుడు మాత్రం మాకు ఎందుకంటే కళ్యాణ్ గారు మాటే వేదవాగ్గా మేము ముందుకు సాగుతున్నాం కనుక, ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్ అయితే కాదు, ఆయన కోసం నిస్వార్థంగా కూర్చున్నాం. ఇవాళ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా తిట్టించుకున్నాక మేమైతే ఒప్పుకునే స్థితిలో అయితే మేము లేము. ఇప్పుడు ఏదైతే మాట ప్రకారం, మా అధిష్టానం మాట ప్రకారం ఇప్పుడు ప్రస్తుతానికైతే విరమించుకుంటున్నాం. రోజు మా వీర మహిళలకి చేతులెత్తి ప్రతి ఒక్క వీర మహిళకి కూడా జనసేన పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటల నుండి ఎక్కడ వారి భోజనం వారు తెప్పించుకుని, వారు మంచినీరు వారు కొనుక్కుని, నిస్వార్థతతో ఏ రోజు 12 సంవత్సరాల నుంచి ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వీరాభిమానం ఎటు ఇంకొకసారి వీర మహిళలు ఈరోజు నిరూపించారు. ఎక్కడ ఉన్న పార్టీలో లాగా డబ్బులు సరఫరా చేయటం, డబ్బులు ఇచ్చి మాట్లాడించడము, లేకపోతే వారికి వసతులు ఏర్పాటు చేయించి మాట్లాడటం మా పార్టీ విధానం కాదు. ఇప్పటికి కూడా మా పార్టీలో ఉన్నటువంటి రాత్రి పోలీస్ అధికారులు అందరూ కూడా రావటం, మా పార్టీ పెద్దలు, సిటీ అధ్యక్షులు కానీ, కూడా చైర్మన్ కానీ అందరూ రావటం, సర్ది చెప్పుకుని ఎక్కడ చెప్పినప్పుడు మేము ఎక్కడా ఆవిడ మీద దాడి చేసేటువంటి ప్రసక్తి లేదు, మాకు క్షమాపణ ఒకటే కోరుతా ఉన్నటువంటిది మా వీర మహిళలు కోరటం జరిగింది. మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదనేటువంటిది మేము కోరుకుంటూ, మీరు రెచ్చగొట్టేటువంటి ధోరణిని మానుకోవాలనేటువంటిది బొజ్జ ఐశ్వర్య గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికీ కూడా మేము అంత గౌరవంగా మాట్లాడుతూ ఉన్నామంటే జనసేన పార్టీ లైన్ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. మా యొక్క వీర మహిళలు చెప్తా ఉన్నారు, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనేటువంటిది. తర్వాత వచ్చేటువంటి పరిణామాలు కూడా మేము కూడా ఆపలేనటువంటి పరిణామాలు మీరు కొని తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.